ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని ఉస్మానియా నిజాం కాలేజీకు చెందిన 16 మంది విద్యార్థులు సందర్శించారు. గ్రామంలో ఆధునిక పద్ధతిలో పండిస్తున్న పంటలను, అధిక దిగుబడులను సాధించే విషయాలను గురడికాపు సంఘం కార్యదర్శి బాజన్నను అడిగి తెలుసుకున్నారు. ఓయూ స్టార్ ఆధ్వర్యంలో ఉస్మానియా నిజాం కాలేజీకు చెందిన 16 మంది విద్యార్థులు అంకాపూర్ను సందర్శించి ఆధునిక పద్ధతుల్లో పండిస్తున్న పంటలను, నీటి తొట్టెలను, అధిక దిగుబడులు వచ్చే పంటల విషయాలను గురడికాపు సంఘం కార్యదర్శి బాజన్నను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ అంకాపూర్ గ్రామంలో వ్యవసాయం సాగు చేసే విధానం చాలా బాగుందని, ఇక్కడ వ్యవసాయం ఆధునిక పద్ధతులు, అధిక దిగుబడి వచ్చే పంటలు, పసుపు, ఎర్రజొన్న పంటల సాగు పద్ధతులు చాలా బాగున్నాయని, ఇంకా తెలుసుకోవాల్సింది అంకాపూర్ గ్రామంలో చాలా ఉందని అన్నారు. ఇక్కడ వ్యవసాయ మెలకువలు తెలుసుకొని తోటి విద్యార్థులకు, గ్రామ ప్రజలకు వివరిస్తామన్నారు. स्टार्ट है तक झंडे वो प्रारंभ स्टार्ट आर्मूर నిజామాబాద్ కి పట్టలే అన్ని కంప్లీట్ ఇల్లు మొత్తం అయిపోయింది. ఇవాళ ఉన్న మొత్తం తెలిసి రేపు వస్తుంది. నిజామాబాద్ అవుతుంది కర్నాటక నిజామాబాద్ 13 తారీఖు రేపు 13 స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా ఇప్పుడు రైతు 13 తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కాలేజ్ నుంచి రావడం జరిగింది. మేము ఆయిస్టర్ అనే స్వచ్ఛంద సంస్థ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా విద్యార్థులకి మినిమం అవేర్నెస్ అనేది సొసైటీలో ఏం జరుగుతుంది, ఈ రోజులలో ఏ విధంగా ఉంది, దాంట్లో మన పాత్ర ఏంటి, మనం ఈ సొసైటీ తోటి లీనమై ఉన్నాం కాబట్టి మనం ఏ విధంగా, మన యొక్క రోల్ ఏ విధంగా ఉన్నదనే విషయం మీద అవగాహన కల్పించడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి రావడానికన్నా ముందు మేము నిజాం కాలేజీలో ఒక సర్టిఫికేట్ కోర్స్ అనేది మా సంస్థ తరఫున రన్ చేయడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ కోర్సులో భాగంగా మాకు కొన్ని ఫీల్డ్ వర్క్లు ఉంటాయి, అదేవిధంగా కొన్ని క్లాసెస్ కూడా ఉంటాయి. ఆ ఫీల్డ్ వర్క్లో భాగంగా మేము ఇట్లాంటి ఆదర్శ గ్రామాలను విజిట్ చేయడం కానీ, ఎక్కడైతే మంచి సక్సెస్ఫుల్ రైతులు ఎక్కడైతే ఉన్నారో, అదేవిధంగా ఎక్కడైతే ఒక మంచిగా నేర్చుకోవాల్సిన విషయాలు ఏదైతే ఉన్నాయో, విద్యార్థులకు అవగాహన కావాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి విలేజ్ని మేము ఫైండ్ అవుట్ చేసి అక్కడికి వెళ్ళి, అందరూ విద్యార్థులేనండి, మన దగ్గర ఉన్నటువంటి ఆయిస్టర్స్ మెంబర్స్ అంతా కూడా విద్యార్థులే, వాళ్ళ సొంత ఖర్చులతోటి ఇక్కడికి వచ్చి వాళ్ళు కొంత నేర్చుకొని వెళ్ళడం జరుగుతుంది. ఎవరు కూడా మనకు బయట నుంచి ఫండ్స్ కానీ అలాంటివి కానీ ఇవ్వకుండా వాళ్ళ సొంత శక్తితో, సొంత ఆలోచనతోటి ఇక్కడికి వచ్చి నేర్చుకొని, ఇక్కడ నేర్చుకున్నది మళ్ళీ వెళ్ళి వాళ్ళ కాలేజీలో చెప్పుకోవడం కానీ, అదేవిధంగా వాళ్ళ విలేజ్లో చెప్పుకోవడం కానీ జరుగుతుంది. ఇలా చాలా ప్లేసెస్ కూడా తిరగడం జరిగింది. మనకి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, గ్రామ పెద్దలు దీన్ని సహకరించి మాకు ఎంతో విషయాలు చెప్పడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా మా పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళతోటి, రైతులతోటి మమేకమై అన్ని విషయాలు నేర్చుకొని, అదేవిధంగా ఇలాంటి ఏ విధంగా ఈ యొక్క గ్రామం ఆదర్శ గ్రామంగా అయింది, కొన్ని విషయాలు తెలుసుకొని అలాంటి వైపుగా మనం అడుగులు వేయడానికి ముందుకు పోవాలని చెప్పేసి మా విద్యార్థులంతా కూడా ముందుకు రావడం జరిగిందండి. పూజ, నేను ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కాలేజ్ ఆయిస్టర్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ నుండి వచ్చానండి. ఈ అంకాపూర్ గ్రామానికి రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఈ మధ్య ఇది ఆదర్శ గ్రామంగా వ్యవసాయంలో బిరుదు తెచ్చుకుంది. మేము ఇక్కడ మా సైడ్ ఉన్న వ్యవసాయం ఏంటంటే వెనుకబడిపోయింది. అక్కడ ఇంతగా ఫాస్ట్గా లేదనమాట. వ్యవసాయం చాలా ముందంజలో ఉందండి. ఇక్కడ నుండి మేము కొంచెమైనా నేర్చుకొని వెళ్ళి మా సైడ్ చెప్పుకోవడానికి, మేము తెలుసుకోవడానికి, ఇప్పుడు ఉన్న తరం తర్వాత వచ్చే తరం మాదే కాబట్టి మా తరంలో కూడా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి, ఎందుకంటే రైతే మన దేశానికి వెన్నెముక అంటారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరూ ఇంజనీర్లని, డాక్టర్లని, రైతు అనే పదాన్ని మర్చిపోతున్నారు. అలా కాకుండా ఈ వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేయాలనుకొని మేము కొంచెం నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత బాజన్న గారు, ఇంకా సాయన్న గారు అందరూ మాకు సహకరిస్తున్నారు. ఇంకా మేము ఫీల్ చూడలేదు, చూసాం. ఇంకా నేర్చుకోవాలి, ఇక్కడ ఏమేమి అవుతుందో, ఏమేమి వాడుతున్నారో, మేము ఎలా డెవలప్ చేసుకోవాలో